మూడవ రోజు లోబీ ట్రెక్కు స్వాగతం. ఈరోజు కేవలం 5 కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. దారి దాదాపుగా అనుకూలంగా ఉంది. వర్షం యథావిధిగా కురుస్తూనే ఉంది. ఈ 3 రోజుల ట్రెక్ మొత్తం వర్షంలో తడుస్తూ చేయాల్సి వచ్చింది. నా ఈ సిరీస్లో దాదాపుగా ప్రతి చోటును కవర్ చేశాను. అందువల్లనే వీడియోస్ లెంత్ ఎక్కువ అయ్యాయి. వీక్షకులకు ఈ ట్రెక్కుపై మరియు దారిపై పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశం నాది. ఏ చోట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ చోట మంచి సీన్స్ ఉన్నాయి, ఎక్కడ సేద తీరాలి, ఎక్కడ నుండి వ్యూ పాయింట్స్ ఆస్వాదించాలి వంటి వాటిపై కూడా అవగాహన కల్పిస్తున్నానని భావిస్తున్నాను. మిత్రులారా, ఇలాంటి ట్రెక్స్ సాహసంతో పాటు ఓపికను పరీక్షించే విధంగా ఉంటాయి. ఇతర టూర్స్ వలె సౌకర్యవంతంగా కానీ లగ్జరియస్గా కానీ ఉండవు. పూర్తిగా డౌన్ టు ఎర్త్ వెళ్ళి జీవించాల్సి ఉంటుంది. అన్నింటినీ ఓర్చుకునే శక్తి మీకుంటే ఇలాంటి ట్రెక్స్ సిద్ధం అవ్వండి. లేదంటే ఇలాంటి వీడియోస్ని ఎంజాయ్ చేయండి. మిత్రులారా, మనం ఇక్కడ చూస్తున్న నది భీమా నది. ఇది కృష్ణా నదికి ఉపనది. ఈ భీమా ఫారెస్ట్లో పుట్టినందువల్ల ఈ నదికి భీమా నది అని నామకరణం చేశారు. ఈ భీమా నది మహారాష్ట్రలో, కర్ణాటకలో మరియు తెలంగాణలో ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. భీమాశంకరుని పాదాల చెంత పుట్టిన ఈ భీమా నదిని జాగ్రత్తతో దాటి కొంత సమయం తన్మయంతో గడిపాము. మిత్రులందరము ఇక్కడ దృశ్యాలను ఆస్వాదిస్తూ జ్ఞాపకాలను ఫోటో రూపంలో భద్రపరుచుకున్నాం. కొంత సమయం సేద తీరాక ముందుకు సాగుతున్నాం. మిత్రులారా, ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్ మరియు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్లో నెంబర్ 1 దేశమైన భూటాన్ ప్రజల సంతోషకర జీవన విధానానికి రహస్యం ఏమిటంటే, ప్రజలు నేచర్ను సంరక్షిస్తూ నేచర్లో మమేకమై సమయాన్ని గడపటం ఒక కారణమని తేలింది. మనం కూడా నేచర్ను కాపాడుతూ ఇలా నేచర్లో కొంత సమయమైనా గడిపి సంతోషకరమైన జీవితాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఈ 3 రోజులు మాకు సెల్ సిగ్నల్స్ దాదాపుగా లేవు. డిజిటల్ వరల్డ్కు దూరంగా ఉన్నాము. గతాన్ని మరిచి భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఈ రోజును మాత్రమే ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్నాము. మేమిప్పుడు భీమా నదిలో వెలిసిన గుప్తశంకర్ను చేరుకున్నాము. ఇది ఒక జలపాతం. ఇక్కడ గుప్తాశంకర్ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ జలపాతం బాహుబలిలో చూపించినట్లు శివలింగాన్ని జలపాతం కింద ఉంచారు. ఈ కాన్సెప్ట్నే మూవీలో చూపించారేమో అనిపించింది నాకు. ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక్కడున్న రాళ్ళు నాచుపట్టి జారే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యత కనబరిస్తే జరిగే ప్రమాదం ఘోరంగా ఉంటుంది.
ఇక్కడున్న జలపాత అందాలను, ఇక్కడున్న అనుభూతులను వెంట తీసుకొని అసలైన భీమశంకరుని దర్శించే పనిలో ముందుకు సాగుతున్నాం. మిత్రులారా, ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమాశంకర్ జ్యోతిర్లింగం స్వయం ప్రకటితం. దీనికి స్థల పురాణం ఉంది. మనకు రామాయణం తెలుసు, రామాయణంలో కుంభకర్ణుడు తెలుసు. అదేనండి రావణుని సోదరుడు, అతి బలశాలి, భారీ కాయం కలిగి 6 మాసాలు తిండి 6 మాసాలు నిద్రలో ఉండే రాక్షసుడు. కుంభకర్ణుని రాముడు వధిస్తాడు. ఆ కుంభకర్ణుని కుమారుడు భీమాసురుడు తన తండ్రి మరణం గురించి తల్లి కర్కటి ద్వారా తెలుసుకుని పగతో రగిలిపోతూ కఠోర తపస్సు చేసి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని చేత వరములు పొంది అహంకారము చేత భక్తులను పీడిస్తూ హింసించసాగాడు. కామరూపేశ్వర్ అనే భక్తుని బంధించి చెరసాలలో వేశాడు. భక్తుని మొర విని త్రినేత్రుడైన శివుడు ప్రత్యక్షమై భీకరమైన పోరు సలిపి భీమాసురుని వధిస్తాడు. దేవతలు మరియు భక్తుల ప్రార్థన మేరకు శివుడు లింగరూపమై ఇక్కడ నిలిచాడు. భీమాసురుని పోరులో శివుని యొక్క స్వేద బిందువులే భీమా నదిగా ఉద్భవించాయని స్థల పురాణం చెబుతుంది. భీమశంకర జ్యోతిర్లింగాన్ని సందర్శించుకునేవారు పూనా నుండి బస్ సౌకర్యాన్ని పొందవచ్చు. సమీపంలో మహారాష్ట్ర టూరిజం వారిచే ఏర్పరచబడిన వసతి సౌకర్యాన్ని పొందవచ్చు. ఇక్కడ సహ్యాద్రి కొండల రమణీయ దృశ్యాలను తిలకిస్తూ భీమశంకరుని దర్శించి తరించి జీవితాలను సార్థకం చేసుకోవచ్చు. శివుని సన్నిధిలో మా యాత్రను ముగించి పూణే ద్వారా హైదరాబాద్ చేరుకున్నాము. ధన్యవాదములు.